కోరిక అనేది ఫారిన్ బాడీ అంతే. అంటే ఫారిన్ బాడీ అంటే మనం ఒరిజినల్‌గా సహజంగా ఉన్నవాళ్ళం. అంటే ఏంటి? సహజంగా ఉన్న కోరికలు వాటిని కోరికలు అనరు. ఏంటి? ఆకలేస్తుంది. అది ప్రకృతి సహజము. అట్లాగే దాహం వేస్తుంది. ప్రకృతి సహజము. నిద్రపోతాము సహజము. ఆ తర్వాత కొద్దో గొప్పో ఇన్‌సెక్యూరిటీ అంటే భయం ఉంటుంది. అది కూడా సహజమే. ఆ తర్వాత సృష్టికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అవన్నీ సహజమే. అంటే ఇవన్నీ సహజమే. మరి అసహజమైనవన్నీ కూడా ఫారిన్ బాడీలు. ఫారిన్ బాడీలు అంటే ఏంటి? ఒక మన శరీరంలో ఒక చిన్న ముళ్ళు ఉందనుకో, ఇంత ఇంత పెద్ద శరీరంలో చిట్టి చితకాయ ఇంత ముళ్ళున్నా దాన్ని తీసేసిన దాకా మనకి ఇరిటేషన్ వస్తుంది. కంట్లో ఒక నలకబడింది, దాన్ని తీసేసిన దాకా మనకి విసుగొస్తుంది. మనలో ఉన్నటువంటి అసహజమైన కోరిక అంత ఘోరమైంది. ఎందువల్ల వచ్చాయి అలాంటి కోరికలు మనకి? మనం అసలు సృష్టి ఎప్పుడు మొదలైందో, మనం ఎప్పుడు వచ్చామో, ఎప్పుడు అంతం అవుతున్నామో, అన్మానిఫెస్ట్ ఏంటో మనకు తెలియదు. మేనిఫెస్ట్ ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది. మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగే అన్మానిఫెస్ట్ మనకు తెలియదు. అంటే ఏంటి? దానికి ఏం చెప్పారు? ఒక నియతి ప్రకారం సృష్టి ఉంది అంటే ఒక వండర్ఫుల్ ఎనర్జీ, ఒక జ్ఞానం, ఒక శక్తి, ఒక చైతన్యం నడిపిస్తోంది. అది ఉన్నది ఒకటే ఒకటి. ఆ ఒకటి నుంచే సర్వత్రా వ్యాపిస్తున్నటువంటి సృష్టి అంతా అనేకం వ్యక్తమైంది. మనం కూడా ఆ అనేకంలో భాగం. కాకపోతే నిజంగా చెప్పాలంటే అనేకంలో భాగం అని మనమేమనుకుంటున్నాము? ఆ అనేకమే సత్యం అనుకుంటున్నాం. ఇప్పుడు నా శరీరం, నా పేరు, నా ఊరు, నా ప్రాణం, నా మనసు, నా కోరికలు, నా ఆలోచనలు మాత్రమే సత్యమని నేను అనుకుంటున్నాను. పిసరంత కూడా నాకు లోపల ఆలోచన రావడం ఏంది? ఇది అసత్యం, ఇది మాయ, కొన్నాళ్లే ఉంటుంది, తర్వాత ఉండదు. ఈ తర్వాత ఉండని దానికోసం ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం మనకుందా? అందువల్ల మన ఋషులు ఏం చెప్పారు? భౌతికం అనేది నువ్వు ఎన్ని కోరికలు తీర్చుకున్నా 100% నాకు అన్ని కోరికలు తీరాయి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరు. తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్పగలిగే వాళ్ళు కూడా లేరు. ఎవరికి ఏం తెలియదు. కాకపోతే ఒకటైతే ఉన్నది వండర్ఫుల్గా మన దగ్గర ఒక ప్రాణశక్తి, జ్ఞానశక్తి ఉన్నాయి మన దగ్గర. అంటే ఏంటి? ఆ ప్రాణాల్లో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం, ఆ శక్తి, అది భగవతత్వం. దాన్ని మనం ఏం చేయాలి? అది నా దగ్గరే 100% ఉందని కనుక మనం చిన్నగా గ్రహించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది? నేను ఒక ఉట్టి శరీరాన్ని కాదు, నేను ఒక ప్రాణాన్నే కాదు, నేను మనసును కాదు. రాత్రిపూట పడుకున్నప్పుడు నా దగ్గర మనసు లేకపోయినా నా జీవ చైతన్యం ఉంది. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత రాత్రి నేను పడుకున్నాను అని తెలిసింది అని నాకు అనిపించినప్పుడు, నిద్ర లేచిన తర్వాత కూడా నిద్రలో నా మనసు ఎలా ఉందో అలా నేను డేలో కనుక నా మనసుని పెట్టుకున్నాను అంటే నా ఎనర్జీ లెవెల్ వండర్ఫుల్గా ఉంటుంది. అలా ఉన్న తర్వాత అప్పుడేమవుతుంది? అనవసరమైనటువంటి ఊహలు, కల్పనలు, కోరికలు మనలో వచ్చినా ఇది మంచి పని కాదు, ఇది మంచి కోరిక కాదు అని మనం అవేర్గా మన మనసుని గ్రహించి ఆ కోరికను మనం డిలీట్ చేయగలుగుతాం. మరి అలా డిలీట్ చేయాలంటే మన మనసు ఎలా ఉండాలి? కోరికలు తగ్గుతూ ఉన్న కొద్దీ మన మనసు నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే మన నిశ్చలంగా మనసు ఉంటుందో మన ప్రాణశక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం